वृक्षस्य मूलाभिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तवृक्षाधिकं साधयन्तं तायिनाथम्। ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం. ఒకరికి ఆకలి ప్రాబ్లం, ఇంకొకరికి అరుగుదల ప్రాబ్లం, ఆఖరికి గుళ్ళో దేవుడికి కూడా తీవ్రవాదుల ప్రాబ్లం. కానీ తనకి ఏ ప్రాబ్లం లేదని రాదని ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఉంది. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున్నే ఎవరి ముఖం చూశాను? 1000 నోటు పడబోతుంది. నా సామిరంగా ఇవాళ చీపు రమ్ము చికెన్ ముక్కే. ఇది కరెక్ట్. రూపాయికి ఏమవుతుంది సారు? నీకు మాట వచ్చిందిగా. అరే నీకు 1000 రూపాయలు ఇచ్చానుకో, కలుపాకి వెళ్తావు, పేకెళ్దా తాగుతావు, ప్యాక్ ఆడతావు, తేడా వస్తే పక్కోడిని పీకుతావు, పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. 1000 రూపాయలు బెగ్గర గేసాడంటే వీడెవడో స్మగ్లర్ అని చెప్పేసి నా పేకల మీదకి వస్తుంది. ఇదంతా నాకు అవసరమా? ఏయ్ తెనాలి రామకృష్ణ, నాతో పెట్టుకోగే. అడుక్కున్న వాడికి ఆశ పెట్టిపోతున్నావు. నీకు ఆడపిల్లలు కాదు, కోతి పిల్లలు కొడతారు. నో ప్రాబ్లం, నేను అసలు పెళ్ళే చేసుకోను. ఎవడ్రా నువ్వు? వీళ్ళకన్నా ముందు నువ్వే చంపేలా ఉన్నావు. రామకృష్ణ. అరే అప్పరాజు, ఎవరా వీళ్ళంతా? ఈ బట్టతలాడు బరోడా బ్యాంకు, ఈ బక్కోడు భారతీయ స్టేట్ బ్యాంకు. ఇంట్రడక్షన్ బానే ఉంది కానీ వీళ్ళందరినీ వెంటపడి అంత అప్పెందుకు తీసుకున్నారా? తీసుకోమని వెంటపడ్డారు, ఫీల్ అవుతారని తీసుకుంటే ఫాలో అవుతున్నారు. రేయ్, క్రెడిట్ చేసే ముందు క్యాష్ చూసుకోవాలి, క్రికెట్ ఆడే ముందు పిచ్ చూసుకోవాలి, మ్యారేజ్ చేసుకునే ముందు మ్యాచ్ చూసుకోవాలిరా. అవసరానికి క్యాష్ తీసుకోవాలి, అది నా పాలసీ. అర్జెంట్ గా 1,00,000 కొట్టు, వడ్డీతో తిప్పి కొడతాను. కప్పు కాఫీ అప్పు చేసి తాగే నీకు అప్ప? అదేట్రా ఫ్రెండ్ అప్పు అడగటం తప్పు అన్నట్టు ఆ ఫీలింగ్ ఏంటి? అరే ఇంతకు ముందు 25,000 అడిగావు ఇచ్చాను, 50,000 అడిగావు ఇచ్చాను, ఇప్పుడు 1,00,000 అంటున్నావు, రేపు 5 లక్షలు అంటావు, నేను సారీ అంట, నువ్వు పోబే అంటావు. ఈ ప్రాబ్లమ్స్ ఇది నాకెందుకురా? రేయ్ అప్పిచ్చేవాడు స్నేహితుడు కాదురా, తప్పుని సరిదిద్దేవాడు స్నేహితుడు. ఎనీహౌ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఈ వేళ ఫ్రెండ్షిప్ డే నువ్వు తప్పుకుంటే నేను బయలుదేరతా. నాకే కాదంటావా అన్నా? హ్యాపీ ఫ్రెండ్షిప్. Welcome to Radio City 91.1. What a fun! Your favorite radio station. I know. Today is a very special day and meerandaru nato maatladaniki waiting. Catch me on 66777911. Wonderful! I have already a lot of people calling me. Every day lagane meeku hello cheppi mimmalni chesi. అలాగే సార్. Ready?
You're listening to your favorite RJ Deepa. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. I know you all know it. మీ క్లాస్మేట్స్ కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి, బెస్ట్ ఫ్రెండ్స్ కి, జస్ట్ ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ గొప్పతనం గురించి లిజనర్స్ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే డయల్ చేయండి 66777911 రేడియో సిటీ 91.1. వాట్ ఆర్ ఫన్. కాల్స్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ప్లీజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్. ఇది కూడా మీరు తాగండి. deepa@myradioCity.com and you can even SMS me. Friendship Welcome to Radio City. I repeat the number 66777911. హలో, రేడియో సిటీ దీప గారా? యా, మీ పేరు? అప్పురాజ్ అండి. సో అప్పురాజ్ గారు చెప్పండి, టుడే ఇస్ ఫ్రెండ్షిప్ డే అండ్ ఈ స్పెషల్ డేనా మీరు మీ ఫ్రెండ్ కి ఏం స్పెషల్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నా ఫ్రెండ్ గొప్పతనాన్ని అందరికీ ఓపెన్ గా చెప్దామని. కాస్త డీటెయిల్ గా చెప్తారా? నా టైం బాగాక అప్పులోడు దొరికి తన్నులు తింటుంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెయ్యి వెళ్ళిపోయాడు. వైఎస్ తన ఫ్రెండ్ కేవీపీని ఎంపీని చేస్తే వీడు నన్ను వీపీని చేశాడు. స్నేహం విలువ తెలియని సెన్స్లెస్ ఫెలో. అంతేనండి, అందుకన్నా పెద్ద తిట్లేదా? హ్యూమానిటీ లెస్ ఫెలో. అంతేనంటారా? వేస్ట్ ఫెలో. తిట్లన్నీ రొటీన్ గానే ఉన్నాయండి, పెద్ద గొప్పగా లేవు. ఇంతకీ మీ ఫ్రెండ్ పేరేంటి? ఆర్కే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి, తెనాలి రామకృష్ణ. ఒక్క కాల్తో నన్ను ఫూల్ చేసావు కదరా. హలో 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 హలో. ఓ సారీ, అప్పురాజ్ గారి ఫోన్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. మీ ఫ్రెండ్షిప్ విషెస్ చెప్పడానికి యు నో వేర్ టు కాల్ మీ. ఇంకొక రూపాయి అంటే ఆర్కే గారిని ఫుట్బాల్ ఆడుకునేవాడిని. బాబు నీ దగ్గర రూపాయి ఉందా? అదే ఉంటే టీ తాగేవాడిగా. ఈడెవడో నాకన్నా దరిద్రుల్లో ఉన్నాడు. పేపర్ చదువుకో. నిన్ను కాదురా, చెప్తా. హలో మిస్టర్ మెల్కోటే, నెలకి ₹1,00,000 ఇచ్చి నా కంపెనీ పబ్లిసిటీ చేయమంటే నా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తావా? అయిపోయావు, నువ్వే అయిపోయావు, నీ రేడియో కంపెనీ అయిపోయింది. సార్ మీ గురించి బ్యాడ్ పబ్లిసిటీయా? తప్పు కదా. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో చెప్పాలా? చెప్తాను విను. అది జరిగింది. తప్పు కదా. అన్ని తిట్లు తిట్టిందా? అర్జెంటుగా ఆ దీపాన్ని ఉద్యోగం నుంచి తప్పించు, లేకపోతే ₹1,00,000 స్పాన్సర్షిప్ కాంట్రాక్ట్ క్యాన్సిల్. దట్స్ ఆల్. సార్ 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 ఓ నో. దీపా ఏమైంది సార్? కాలింది. ఏమ్మా, రేడియో జాకీ అంటే తీయగా మాట్లాడాలి, కమ్మగా పాటలు వినిపించాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు. నేనేం చేశాను సార్? తెనాలి రామకృష్ణ సిటీలో పెద్ద సెలబ్రిటీ, ఆయన్నే తిడతావా? తప్పు కదా. ఏదో ఫ్లోలో అనేసాను సార్. నువ్వు ఫ్లోలో చెప్పావు, స్పాన్సర్షిప్ క్యాన్సిల్ అని ఆయన ఫోన్లో చెప్పాడు. ఆయన గురించి తెలియదు సార్. తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు కదూ. యు ఆర్ డిస్మిస్డ్. తప్పుకో. Sir. No. Please, sir. No way. I will never repeat it again, sir. I'm sorry. Sir. Very sorry. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నీదే కదా? అవును సార్. తప్పు కదా. నువ్వు తప్పుకో. ఈ తెనాలి రామకృష్ణ ఎవరే?